హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రెడ్మీ నోట్ 9. ఇది మనకి ఏం జరుగుతుందంటే మొబైల్ ఆన్ చేసినప్పుడు అలా బ్లూ డిస్ప్లే అయితే వచ్చేసి అయిపోతుంది. మనకి చూసారు కదా, లైట్గా లైటింగ్ వస్తున్నట్టు అది చూడండి, బ్లూ డిస్ప్లే అయితే వస్తుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ముందు గ్రాఫిక్స్ సెక్షన్లో వచ్చే జిఆర్స్ అన్నీ ఓకే ఉన్నాయా లేదైతే మనము ఫస్ట్ ఒకసారి చెకింగ్ అయితే చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను లెఫ్ట్ సైడ్లో బోర్ని అనేది పెట్టుకొని చూసుకుంటూ చెకింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది విఎస్ఎన్ లైన్ కాబట్టి అక్కడ ఓయిల్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. రివర్స్ ఫార్వర్డ్ బయాస్లో చెక్ చేస్తే మనకి వాల్యూ అయితే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ విఎస్పి మీద కూడా మనకి జిఆర్ అయితే ఓకే ఉంది. నెక్స్ట్ 1.8 లైన్ మీద కూడా జిఆర్ ఓకే ఉంది. దాని తర్వాత ఎంఐపిఏ లైన్ కూడా మనము చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, ఓకే ఉంది. ఈ లైన్ కూడా ఓకే ఉంది. ఈ లైన్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ఈ లైన్ కూడా ఓకే ఉంది. ఈ లైన్ జిఆర్ కూడా ఓకే ఉంది. ఈ లైన్ జిఆర్ కూడా ఓకే ఉంది. ఈ లైన్ జిఆర్ కూడా ఓకే ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఓకే ఉంది. ఇది కూడా ఓకే ఉంది. ఇది కూడా ఓకే ఉంది. ఎంఐపిఏ లైన్స్, విఎస్ఎన్, విఎస్పి ఇవన్నీ జిఆర్స్ అయితే మనకి ఎక్కడ కూడా షార్ట్ అయితే లేదు. నెక్స్ట్ కనెక్టర్ పైన ఉన్న 2 లైన్స్ అయితే మనము చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, ఈ లైన్ కూడా మనకి ఓకే ఉంది. నెక్స్ట్ ఇంకో లైన్ చెక్ చేసుకుంటే ఇది కూడా మనకి ఓకే ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి షార్టింగ్ అయితే లేదు. ఇక్కడ హై జిఆర్ వచ్చింది కాబట్టి ఒకసారి నేను కన్ఫర్మ్ చేద్దామని చెకింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, లైన్ అయితే హై జిఆర్ వచ్చినా కూడా ఓకే ఉంది, ఎందుకంటే మధ్యలో రెస్టర్ ఉంది కాబట్టి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనము మొబైల్ అనేది ఆన్ చేసి వోల్టేజెస్ మనకి వస్తున్నాయా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేద్దాము. చూడండి, మనకి 1.8 వోల్టేజ్ అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ అనేది పవర్ ఆన్ చేసి ఒకసారి మనము విఎస్ఎన్, విఎస్పి ఈ వోల్టేజెస్ అనేవి మనకి వస్తున్నాయా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేసి చూద్దాము. ఈ గ్రాఫిక్ సెక్షన్ అనేది మొబైల్ ఆన్ చేసి మనం చెకింగ్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ అయితే నేను ఆన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ విఎస్పి అనే వోల్టేజ్ రాలేదు, అలాగే విఎస్ఎన్ వోల్టేజ్ కూడా మనకి రాలేదు. అంటే +5 వోల్టేజ్ అండ్ -5 వోల్టేజ్ రాలేదు. ఇక్కడ చూడండి 1.8 వోల్టేజ్ అయితే మనకి వస్తుంది.
ఇది వేరే షాప్ నుంచి అయితే వచ్చింది. ఆల్రెడీ వాళ్ళు కింద రీబాలో లేదంటే దాన్ని హీట్ కొట్టడమో ఏదో మొత్తానికి చేయడం అయితే జరిగింది. మనకి ఇప్పుడు ఫైనల్గా ఈ వోల్టేజెస్ అనేది అయితే +5 -5 అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. చూడండి, అది +5, ఇక్కడ వచ్చేసి -5, ఇది 1.8 అయితే మనకి వస్తుంది. అలాగే VPH కూడా మనకి వస్తుంది. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఐసీ అనేది, ఈ గ్రాఫిక్ ఐసీ అనేది ఒకసారి చేంజింగ్ అయితే చేద్దాము. ఇది ఆల్రెడీ రీబాల్ అయితే చేసున్నట్టున్నారు. ఇప్పుడు ఐసీ అయితే రిమూవ్ చేశాను. అందుకని మనము క్లీనింగ్ అయితే కింద డౌన్గ్రేడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు వేరే బోర్డులో ఐసీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. చూడండి, వేరే గ్రాఫిక్ ఐసీ రిమూవ్ అయితే చేశాను. ఇప్పుడు దాన్ని మనము రీబాలింగ్ చేసి మన ఈ బోర్డులో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రీబాలింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి లూబ్ ఐసీ. లూబ్ ఐసీ అంటే గ్రాఫిక్ ఐసీ వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఐసీ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసి మనకి వోల్టేజెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది అయితే మనమైతే చెకింగ్ అయితే చేద్దాము. ఫస్ట్ అయితే మనము ఐసీ అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, రీబాలింగ్ అయితే చేసాము. అలాగే రీఫిక్స్ కూడా కంప్లీట్గా పర్ఫెక్ట్గా అయితే చేసాము. బోర్డు కూల్ అయ్యేదానికి ఫ్యాన్ అయితే పెట్టి కూల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎంఐ అని లోగో వచ్చింది. ఇక్కడ చూడండి, మన బ్యాటరీ ఛార్జింగ్ పెట్టగానే సింబల్ అయితే చూపించింది. అంటే మనకి పర్ఫెక్ట్గా గ్రాఫిక్ అయితే వచ్చేసింది. మొబైల్ కూడా ఓకే అయితే అయిపోయింది. ఇప్పుడు మనము వోల్టేజెస్ కూడా చెక్ చేసి అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎంఐ అని లోగో కనిపిస్తుంది కదా, మనకి మొబైల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి మనము ఈ వోల్టేజెస్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఈ +5 -5 అనేవి వోల్టేజెస్ వస్తున్నాయా లేదా అనేది అయితే చెకింగ్ అయితే చేద్దాము. ఫస్ట్ చూడండి, -5.4, ఇక్కడ +5.4, అంటే ఇక్కడ 1.8 VPH. చూడండి, కంప్లీట్గా మనకి ఈ వోల్టేజెస్ అనేవి మనకి వస్తేనే గ్రాఫిక్ కూడా మనకి వస్తుంది. ఇక్కడ మనం ఒకసారి కంప్లీట్గా మొబైల్ అనేది ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంప్లీట్గా లైటింగ్ గ్రాఫిక్ అయితే వచ్చేసింది. మన మొబైల్ కూడా ఆన్ చేసి అయితే చెకింగ్ అయితే చేద్దాము. మనం ఈ విధంగా ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏందనేది ట్రబుల్ షూట్ అనేది ఈ విధంగా చేసుకుంటే ఈజీగా
ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకి మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.